ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా ఎస్సీ నాయకులందరూ కూడా కలిసి ముఖ్యంగా రాజగోపాల్ కావచ్చు, మంత్రి ఆంజనేయులు, మా విష్ణునారాయణ, ప్రభుదాసు, మోహన్ తదితర నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎస్టీల పట్ల జరుగుతున్నటువంటి దురాఘాతాలపైన, హత్యాచారాలపైన ఒక పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొని రావడం కోసం సొంతకాల సేకరణ యొక్క ఉద్యమాన్ని ఈరోజు చేపట్టారు. గత వారం రోజులుగా అనంతపురం పట్టణంలో కావచ్చు, నార్పుల్లో కావచ్చు, ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఈ సొంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనం అందరం కూడా చూసాం. ఏడుగుర్రాలపల్లిలో జరిగినటువంటి ఘటన కావచ్చు, పెద్ద ఒడుగూరులో జరిగినటువంటి సుధాకర్ అనే వ్యక్తి పైన పోలీసులు చేసినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా ఒక నెలన్నర రోజుల క్రితమో విజయవాడలో జరిగినటువంటి సాయి కృష్ణ హత్య కావచ్చు, అదేవిధంగా క్రాంతి కుమార్ తన మరణానికి పోలీస్ అధికారులే కారణమని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కావచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొద్ది మందికి, చంద్రబాబు నాయుడు అండ్ కోకు మాత్రమే లా అండ్ ఆర్డర్ ఉంది తప్ప సామాన్యమైన ప్రజలకు ఎక్కడ కూడా వీళ్ళు భద్రత కల్పించే విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకోసమే ఆర్టికల్ 21ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి సొంతకాలు సేకరించి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కి సమర్పించే విధంగా, అదేవిధంగా ఏ సొంతకాలు అయితే సేకరించారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా సమర్పిస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని అంటే, మనమందరం చూస్తూ ఉన్నాం, గడిచిన 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మనుషుల యొక్క భద్రతకు, ముఖ్యంగా దళితుల యొక్క భద్రతకు, ముఖ్యంగా దళితుల్లో కూడా మహిళలకు భద్రతే కరువైపోయింది. ఈరోజు కేవలం ప్రభుత్వం మాటలకు పరిమితం అవుతూ ఉంది తప్ప ఒక మాట చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం హోంశాఖను ఒక దళిత మహిళ చేతిలో ఉంచి ఆమెను ఏమాత్రం అధికారాలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ శాఖను కూడా చూస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం నిన్నటి రోజు ఏ విధంగా ఒక సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే కూడా ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టే అర్థమవుతూ ఉంది, హోంమంత్రి ప్రమేయం లేకుండానే ఈ రాష్ట్రంలో హోంశాఖను నిర్వహిస్తూ ఉండేది 3 కూటమి నాయకులే తప్ప వేరొకరు కాదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే వరకు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విభాగం నాయకులు అందరూ కూడా ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కూడా కొనసాగిస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తారు. నా పేరు ప్రభుదాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడిని. ఈరోజు అనంతపురం జిల్లా నార్పుల మండల కేంద్రం నుండి గాంధీ సర్కిల్ నందు సంతకాల సేకరణ, అంటే ఎస్సీ ఎస్టీలపై దాడులు 2 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా హత్యలు, మానభంగాలు, అదేవిధంగా వారి మీద కేసులు. అంటే ఫస్ట్ ఇస్తే కూడా ఈరోజు దళితులకు రావాల్సిన ఏవైనా అయినా కూడా కేసులు పెడుతూ వారిని ఇబ్బంది పెడుతూ లాకప్ డెత్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు ఏమొచ్చినా కూడా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం గతంలో కూడా కారంచేరులో కూడా ఎంతోమంది కూడా ఎస్సీ ఎస్టీలు కూడా బలి తీసుకుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఏడుగుర్రాలపల్లిలో కూడా ఈరోజు అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ కూడా ఈరోజు కూడా టీడీపీ నాయకులు ఎవరు కూడా ఆమెను పరామర్శించే పాపం లేదు. అందుకని చెప్పేసి ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఆపాలి. అదేవిధంగా ఈ సంతకాల సేకరణ కూడా మేము ఈ సంతకాల సేకరణ చేసి జడ్జి గారికి జడ్జి ద్వారా గవర్నర్ కూడా మేము ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాను. అదేవిధంగా 2029లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మేము ఒక పిలుపునిచ్చి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే దాడులు ఉన్నాయో ఆ దాడులు కూడా అరికట్టాలని చెప్పేసి మేమంతా కూడా ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయులకు ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల్లి నియోజకవర్గం నార్పల్ మండల కేంద్రంలో రాష్ట్రంలో దళితులపైన గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, హత్యల మీద ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్టయితే దళితులనే టార్గెట్గా చేసుకొని, దళితుల మానపాలనే టార్గెట్గా చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేయడం జరుగుతూ ఉంది. మా దళిత బిడ్డల్ని పోలీస్ స్టేషన్లో చంపుతూ ఉంటే, మా ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో చంపుతూ ఉంటే, మా బాలికల్ని అదేవిధంగా మహిళల్ని చెరబట్టి అత్యాచారాలు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం ఎప్పుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు దళితుల పక్షాన ఉండడు. దళితులు అంటే ఆయన సరిపోదు. ఆయనకే కాదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి దళితులు అంటే సరిపోదు. ఆయన ఎప్పుడు విసరించుకుంటారు. ఆ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకరు దళితుల ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల ఓట్లు మాకు అవసరం లేదని చెప్తున్నాడు. ఆ స్పీకర్ గారు ఆ దళితుల్ని చంపదీసి కొట్టడం చూసినాం మనం. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా 20 హత్యలు కేవలం దళితులనే చంపినారంటే మనం అర్థం చేసుకోవాలా. లక్ష్మీనారాయణ కర్నూలు అయితేనేమి టిప్పర్తో గుద్ది చంపడం జరిగింది. టీఎం రమేష్ని ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. పేరుపు కాంతికుమార్ అని ఒక దళిత యువకుడిని పోలీసులు 3 నెలలుగా టార్చర్ ఇస్తూ ఉంటే ఆ అబ్బాయి నేను పోలీసులు దాడి తట్టుకోలేకపోతున్నాను, నేను బ్రతకడం కంటే చావడమే ఉత్తమమని ఆయన ఒక వీడియో చేస్తూ మరణించడం రాష్ట్ర ప్రజలంతా చూసినారు. మన గంగమ్మ నా కొడుకు కనిపించలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ ఆమెని పోలీస్ స్టేషన్లోనే ఆమెను చంపడం జరిగింది. ఏడుగురాలపల్లిలో 14 సంవత్సరాల బాలికని దుర్మార్గంగా ఈ టీడీపీ గూండాలు దాదాపు 17-18 మంది సామూహిక అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి గర్భం దాల్చి ఈరోజు బిడ్డకు తల్లిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తామన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ ఉంటే మా మీదకి పోలీసులను పురుగొల్పుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని అడుగుతూ ఉన్నా. దాదాపు మీరు 28 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరంతా కూడా ఈ చనిపోయినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారా? వాళ్ళ కుటుంబాన్ని మీరు పరామర్శించారా? వాళ్ళకి ఏదైనా సహాయం మీరు చేశారా అని సందర్భాన్ని నేను అడుగుతూ ఉన్నా. పెట్టండి మీ దుర్మార్గమైన పరిపాలనని. దళితులుగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మేము మొదలు పెడతా ఉన్నాం. మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడానికి దళితులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము దళితులమే మీ ప్రభుత్వానికి ఉరితాడై మీ ప్రభుత్వాన్ని రాజకీయంగా పతనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని పరిపాలన చేస్తావంటే ఈ యొక్క దురాఘాతకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి చట్టపరంగా వాళ్ళ కుటుంబాలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వానికి దళితులే శరమగీతం పాడతారు. వచ్చే ఎన్నికల్లో ఈ దళితుల ఓటుతోనే మేము గద్దె దింపుతామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.